హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి గెయిల్ అనమాట. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి సంబంధించి E1 అంటే E2 అంటే ఎగ్జిక్యూటివ్ 1 and 2కి సంబంధించినటువంటి ఒక 261 వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి 12th November 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 11th December 2024 ఇది లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ 19 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. BA, BCom, BSc, BE, BTech, MSc, MBA లాంటి క్వాలిఫికేషన్తో పాటు మీకు 1 to 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్, ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా అయితే కావాలన్నమాట. ఏజ్కి సంబంధించి 28 years అనమాట. కొన్ని వేకెన్సీస్కి 32, 45, 35 years అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫీజుకి సంబంధించి ఈ వేకెన్సీస్కి సంబంధించి 200 రూపీస్ అయితే పే చేయాలి. యూఆర్ OBC EWS అనమాట. SC, ST, PWD క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్, ఈమెయిల్ లేదంటే యూజర్ నేమ్, OTP ఇచ్చి మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ న్యూ యూజర్ అనేది అనమాట. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ గెయిల్ ఎంప్లాయ్ అయితే కనుక ఎస్ పెట్టుకోవాలన్నమాట. లేదని వాళ్ళైతే ఇక్కడ నో అయితే ఎస్ పెడితే కనుక వాళ్ళకి సంబంధించిన CPF నెంబర్ అనేది ఉంటుంది. ఇక్కడ సెర్చ్ చేసుకుంటే డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా అవుట్ సైడ్ క్యాండిడేట్స్ అయితే మామూలుగా జనరల్గా నో అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ నేమ్ అనమాట. మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. యాజ్ పర్ 10th class సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్. మిడిల్ నేమ్ లేకపోతే మీరు దానిని వదిలేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఫుల్ నేమే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. వీటి స్టార్ మార్క్ లేదనమాట. స్టార్ మార్క్ ఏదైతే ఉన్నాయో అవి కంపల్సరీగా ఫిల్ అవుట్ చేసుకోవాలి. యూజర్ నేమ్ కూడా క్రియేట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా ఇక్కడ చెక్ యూజర్ నేమ్ అవైలబిలిటీ అంటే అది కనుక వేరే వాళ్ళు తీసుకోకపోతే మీకు ఇక్కడ యూజర్ నేమ్ అవైలబుల్ అని వస్తుంది అనమాట. యూ మే ప్రొసీడ్ అని వస్తుంది. లేకపోతే దాన్ని చేంజ్ చేసుకొని ఈ విధంగా ఏదో ఒకటి మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మంత్, అలాగే డే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ ID అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఈమెయిల్ ID ఇక్కడ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ చేయాలి. సెకండ్ టైం కావాలి. OTP వస్తుంది అనమాట. సెండ్ OTP అనాలి. OTP వస్తుంది. ఈ యొక్క ఈమెయిల్ IDకి ఇక్కడ ఎంటర్ చేసి దానిని మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ వచ్చేసరికి మీకు మినిమం ఒక 8 characters లెంత్తో ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు నెంబర్, ఆ విధంగా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అలాగే ఇక్కడ మనకి సబ్మిట్ అని బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ID అక్కడ ఏదైతే ఇచ్చారో రిజిస్ట్రేషన్ ఫామ్లో అదే ఎంటర్ చేయాలి. లేకపోతే యూజర్ని మీరు క్రియేట్ చేసుకున్నారు అది ఎంటర్ చేసుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు అనమాట. ఓటీపీ ఇక్కడ సెండ్ OTP అంటే మీకు ఆ యొక్క ఈమెయిల్ IDకి మళ్ళీ OTP వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ మీరు జనరేట్ చేసుకున్నారు అక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ అయితే బాక్స్లో ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి. లాగిన్ అయితే అనమాట. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అడుగుతున్నారు. 4/2024, 3/2024. మనం అప్లై చేస్తున్న E1 and E2 గ్రేడ్కి సంబంధించి 261 వేకెన్సీస్ అనమాట. ఇది 3/2024 సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందదనమాట. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ పోస్ట్ అన్నీ కూడా వస్తాయి అనమాట. ఇక్కడ ఇందాక చెప్పినటువంటి E1, E2 అన్నీ వస్తాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకటే రిజిస్ట్రేషన్ ఫామ్తో మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా ఫిల్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ అప్లై అనే బటన్ దాని మీద క్లిక్ అయితే చేసామన్నమాట. ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మిస్లేనియస్ అనమాట. ఫైనల్ సబ్మిషన్ ఇలాగైతే ఇచ్చారు. ఇక్కడ నేమ్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుంది. మనం అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్లో టైటిల్ అంటే మిస్టరీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి వచ్చేసి మ్యారిటల్ స్టేటస్ అనమాట. మ్యారీడా, అన్మ్యారీడా ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి సింగిలా, మ్యారీడా, డైవర్స్డా, వీడో సెలెక్ట్ అయితే చేసుకోవాలి అనమాట. అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి మీకు రిలీజియన్ ముస్లిం, క్రిస్టియన్ అన్నీ వచ్చాయన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకో. కేటగిరీ మీ కేటగిరీ ఏంటనేది
చెక్ చేసుకోవాలి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీలు ఎస్సీ ఎస్టీ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇక్కడ యొక్క నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయని, లేకపోతే కనుక జనరల్ కేటగిరీలో మీరు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ మార్కెట్. ఇంకా కూడా నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ ట్రైబ్ అనమాట. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్యాస్ట్ అయితే అడుగుతున్నారు. సపోజ్ ఎస్టీ అయితే కనుక ట్రైబ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క క్యాస్ట్ ఏది అనేది. ఇంకా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. లేకపోతే నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. 7 ప్రొసీడ్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అవుట్ చేసాను. టిక్ మార్క్ వచ్చింది అనమాట, గ్రీన్ కలర్ అయితే వచ్చింది. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ట్యాబ్లో ఉన్నాం అనమాట. పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్ అనమాట, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, సిటీ, డిస్ట్రిక్ట్, స్టేట్, కంట్రీ అన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా కరెస్పాండెన్స్ అడ్రస్ ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేసుకుంటే కిందకి ఆటోమేటిక్గా అయితే వస్తే, లేకపోతే అవి కూడా మీరే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే రెసిడెంట్ ల్యాండ్లైన్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ అయితే లేదు. ఇక్కడైతే సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. అలాగే సెకండ్ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉన్నా కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా ప్రిఫర్డ్ నెంబర్ ఆఫ్ కాంటాక్టింగ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్కి మీకు కాంటాక్ట్ చేయాలా, లేకపోతే రెసిడెన్స్ టెలిఫోన్ నెంబర్కి, ఇంకా ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్కి ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. హోమ్ డౌన్ డీటెయిల్స్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ రాంగ్ పడింది అనమాట. హోమ్ టౌన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి, హోమ్ డౌన్ కాదనమాట. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫ్ హోమ్ టౌన్, మీరు ఏ సిటీ అయితే హోమ్ టౌన్ అయితే ఉందో అంటే నేటివ్ అనమాట. సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీరు ఏపీకి సంబంధించినటువంటి టౌన్లో కనుక మీ యొక్క హోమ్ టౌన్ అయి ఉంటే నేటివ్ అది ఎంటర్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇంకా డిస్ట్రిక్ట్ ఆఫ్ హోమ్ టౌన్ అనమాట. ఆ యొక్క సిటీకి సంబంధించినటువంటి మీ యొక్క నేటివ్కి సంబంధించి హోమ్ టౌన్, హోమ్ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఐడి కార్డు డీటెయిల్స్ అనమాట. ఆధార్ కార్డు ఒక్కటే ఇచ్చారు, కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. స్టార్ మార్క్ అయితే లేదనమాట ఇక్కడ, సో లేకపోతే వదిలేసుకోవచ్చు. ఇక్కడ 7 ప్రొసీడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఈ 2 ట్యాబ్స్ అయిపోయినాయి. గ్రీన్ మార్క్ వచ్చింది, టిక్ మార్క్ వచ్చింది అనమాట గ్రీన్ కలర్లో. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనం ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఇలా చూసుకోవాలి మనం, అంటే రైట్ సైడ్ నుంచి చూసుకోవాలంటే 10th, ఇంటర్, బీఎస్సీ ఇంజనీరింగ్, లేదంటే బీటెక్, లేదంటే బీఏ అనమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి 10th, ఇంటర్మీడియట్, బీఏ, బీటెక్, ఎంటెక్, లేదంటే కనుక ఇక్కడ మనకి 5 years ఇంటిగ్రేటెడ్ అని ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎస్ఎస్సితో పాటు డిప్లొమా, అలాగే బీఎస్సీ ఇంజనీరింగ్, లేదంటే బీటెక్ అనమాట, బీఈ, లేదంటే కనుక ఇక్కడ 10th క్లాస్తో పాటు ఇక్కడ డిప్లొమాతో పాటు ఇక్కడ బీటెక్, ఎంటెక్, ఇలాగా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కానీ అలాగే మీరంటే రైట్ సైడ్ నుంచి చూసుకోవాలన్నమాట. ఈ విధంగా సపోజ్ ఇక్కడ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బీఎస్సీ, లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్, లేదంటే బీఈ, బీటెక్ అనమాట. మీరు ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా దానికి సంబంధించి మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ యొక్క రిలేటెడ్ బ్రాంచ్లో మీకు ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అవసరం అవుతుంది అనమాట. సో మీరు ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట సెలెక్ట్ చేసి ఇలా వస్తుంది అనమాట. మీరు కింద నుంచి ఎంటర్ చేసుకుంటూ పోవచ్చు, లేదంటే పైనుంచి కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఇచ్చిన పోస్ట్ని బట్టి ఇలాగైతే వస్తుంది. సెలెక్ట్ చేసుకోవాలి ఏ బ్రాంచ్లో అయితే మీరు బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేశారనేది, కాలేజీ, ఇన్స్టిట్యూట్ అనమాట. సపోజ్ ఈ విధంగా తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇయర్ ఆఫ్ జాయినింగ్ అనమాట, ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఎప్పుడు పాస్ అయ్యారో. అలాగే బోర్డు, యూనివర్సిటీ అనమాట, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా సిజిపిఏ కనుక ఏదైనా ఉంటే కనుక వాళ్ళు గ్రేడ్ వేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి కన్వర్షన్ ఫార్ములా అయితే కావాలన్నమాట. మోడ్ ఫుల్ టైమా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫుల్ టైం, పార్ట్ టైం, కరెస్పాండెన్స్ ఏదైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్, 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇంటర్మీడియట్కి సంబంధించి పీసీఎం అయితే పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ మీరు దేంట్లో చదువుకున్నారో అదనమాట. కాలేజీ నేమ్ అనమాట, కాలేజీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ జాయినింగ్ అనమాట, ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకా కూడా బోర్డు, యూనివర్సిటీ అనమాట, ఏ బోర్డులో
చదువుకున్నారనేది, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సిజిపి ఫుల్ టైం అయితే ఫుల్ టైం అనమాట. అలాగే 10th క్లాస్కి సంబంధించి డిసిప్లిన్ ఏమి ఉండదు కాబట్టి జనరల్ అయితే జనరల్, సబ్జెక్ట్స్ ఎంటర్ చేసుకోవచ్చు. సైన్స్, మ్యాథ్స్ అవన్నీ కూడా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అవి ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏ స్కూల్లో చదువుకున్నారు లేదంటే ఇన్స్టిట్యూట్ అనమాట, ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగా పర్సంటేజ్ ఎప్పుడు జాయిన్ అయ్యారో ఇది కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది ఎంటర్ చేసుకోవాలి. ఏ బోర్డులో చదువుకున్నారు, సిబిఎస్ఈనా స్టేట్ బోర్డా, పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఎంటర్ చేసుకోవాలి. ఫుల్ టైమ్ పార్ట్ టైం ఎంటర్ చేసుకోవాలన్నమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఫుల్ టైం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే నాన్ మ్యాండేటరీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఈ పోస్ట్కి కావాల్సినటువంటి తప్పనిసరిగా అవసరమైనటువంటి క్వాలిఫికేషన్స్ కాకుండా మీకు ఏదైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే కనుక 7% అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ అన్నిటికీ కూడాను ఎక్స్పీరియన్స్ అయితే తప్పనిసరిగా కావాలి. అంటే ఎడ్యుకేటివ్ జాబ్స్ అనమాట. మీరు ట్రైనీ అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, లేదంటే కనుక ఎడ్యుకేటివ్ ట్రైనీగా కానీ, లేదంటే కనుక ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ కానీ మీరు వర్క్ చేసి ఉంటే గతంలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ని ఇక్కడ మీరే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. కంపెనీ నేమ్ ఎంటర్ ఇవన్నీ కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో అయితే ఉండాలన్నమాట. అంటే ప్రజెంట్ వర్క్ చేసిన కంపెనీ ఫస్ట్ ఎంటర్ చేసుకోవాలి, తర్వాత రిమైనింగ్ అనమాట. బ్యాక్ వెళ్తే ఆ కంపెనీ నేమ్, నేచర్ ఆఫ్ కంపెనీ, గవర్నమెంటా ప్రైవేటా పిఎస్యూనా, ప్రైవేట్ కంపెనీ కూడా దీనికి ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. కంపెనీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, ప్రైవేట్ గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసుకో. ఇండస్ట్రీ టైప్ అనమాట, అది పెట్రోకెమికల్సా లేకపోతే ఫెర్టిలైజర్సా, ఆయిల్ అండ్ గ్యాసా, స్టీలా, ఇవన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏది కాకపోతే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉందన్నమాట, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అలా అదర్స్ అని ఎంటర్ చేసి ఆ టైప్ ఆఫ్ కంపెనీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. కంపెనీస్ టర్నోవర్ అయితే ఎంటర్ చేసుకోవాలి క్రోర్స్లో అనమాట. అలాగే ఎంప్లాయీస్ స్ట్రెంగ్త్ ఫర్ ఎనీ రెలవెంట్ ఇయర్ అనమాట, ఆ సంవత్సరంలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆ యొక్క కంపెనీలో ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. లిస్టింగ్ స్టేటస్ ఆఫ్ ఎనీ రెలవెంట్ పీరియడ్ అనమాట. లిస్టింగ్ స్టేటస్ అంటే మన ఎన్ఎస్సిలో లేకపోతే ఈ యొక్క బిఎస్సిలో యొక్క లిస్టింగ్ అయిందా లేదా అని చెప్పేసి ఈ యొక్క ఎంటర్ అయితే చేసుకోవాలి. ఒకవేళ నాట్ అప్లికబుల్ అయితే కనుక అది పబ్లిక్ ఇష్యూకి వెళ్ళకపోతే కనుక నాట్ అప్లికబుల్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఆ యొక్క కంపెనీని బట్టి మీరు చేసినటువంటి వర్క్ కంపెనీ బట్టి. జాయినింగ్ గాను లెఫ్ట్ అని అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆ యొక్క జాబ్లో, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మాత్రమే మీకు పనికి వస్తుంది అనమాట, వేరేవైతే పనికి రావన్నమాట. సో మీరు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అందుకే ఇక్కడ ఇయర్స్ కూడా ఇవ్వడం జరిగింది, మిగతా కొట్టేశారనమాట, స్ట్రైక్ ఆఫ్ చేశారు. సో ఆ తర్వాత మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో వాటికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట, అదైతే ఉపయోగపడుతుంది. సో ఎంటర్ అయితే చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ అనమాట, ఏ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేశారు, కెమికల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ ఏంటి అనేది ఇక్కడ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా పొజిషన్ ఏంటనేది డిజిగ్నేషన్ అనమాట. ఇక్కడ మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఈ విధంగా అనమాట, మీరు ఏ పోస్ట్ చేస్తే ఆ పోస్ట్. నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఎడ్యుకేటివ్, నాన్ ఎడ్యుకేటివ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. బేసిక్ పే ఎంత తీసుకున్నారో సపోజ్ ఈ విధంగా అనమాట. టోటల్ మంత్లీ శాలరీ ఎంత మీకు వచ్చింది ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా టోటల్ సిటీసీ పర్ యానం ఎంత వచ్చిందని కూడాను మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఇంకా కూడాను ఇక్కడ సిటీ, లొకేషన్ ఆఫ్ వర్క్ సైట్ ఎక్కడ వర్క్ చేశారనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే కంట్రీ, ఆ యొక్క వర్క్ ప్లేస్ కంట్రీ అనమాట. ఇండియా అయితే ఇండియా, ఎక్కడైతే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫంక్షన్ ఏరియా అనమాట, మెయింటెనెన్స్, కన్స్ట్రక్షన్, ప్రాజెక్ట్, ఇంకా ఆపరేషన్స్, అదర్స్ ఏదైతే అదనమాట సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ ఎక్స్పీరియన్స్ అనాలి, ఒక ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఏరియాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కోసం మనకి ఇక్కడ ఇలా అయితే వచ్చాయన్నమాట. మీరు ఏ ఏరియాలో మీరు ఒక రెస్పాన్సిబిలిటీ జాబ్ చేశారనేది ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యాడ్ ఎక్స్పీరియన్స్ అనాలి. ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు. ఇంకొక రిమైనింగ్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ ఎక్స్పీరియన్స్ అని ఎంటర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ 7 ప్రొసీడ్ అయితే అవ్వాలి.
ఫ్రెండ్స్ ఇదైతే మనకి మిస్లేనియస్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మెన్షన్ యువర్ హైరార్కీ అండ్ లెవెల్స్ అబవ్ అండ్ బిలో, మీ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎక్స్పీరియన్స్లో అబవ్ అండ్ బిలో క్యాడర్ ఏదైతే ఉందో, సపోజ్ డిప్యూటీ జనరల్ మేనేజర్కి మీరు రిపోర్ట్ చేశారనుకోండి, అది ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే చీఫ్ జనరల్ మేనేజరా ఏంటంటే, ఇక సపోజ్ మీకు అప్లికబుల్ కాకపోతే ఎన్ఏ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా మీడియా షోర్స్, మీకు ఈ జాబ్ గురించి ఎలా తెలిసింది అనేది, సపోజ్ న్యూస్ పేపర్స్ సోషల్ మీడియా నుంచి తెలిసింది, ఎలాగ తెలిసింది అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా ప్రీవియస్ అప్లికేషన్ స్టేటస్ అనమాట, మీరు గత 2 సంవత్సరాల్లో ఈ గెయిల్కి సంబంధించిన వాటిలో దేనికైనా అప్లై చేసి ఉంటే కనుక ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏ పొజిషన్కి అప్లై చేశారా, ఏ సంవత్సరం అప్లై చేశారు అంటే చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్లో ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, జేపీజీ లేదంటే పిఎన్జీ ఫార్మేట్లో 250 KB వరకు 250 KB వరకు అవకాశం అయితే ఇచ్చారనమాట. 3.5 x 4.5 cm అయితే ఉండాలన్నమాట. ఇంకా సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసుకోవాలి, జేపీజీ లేదంటే పిఎన్జీలో 250 KB వరకు అవకాశం అయితే ఇచ్చారు. పేమెంట్ లింక్ అనమాట, ఫీజు అయితే పే చేసుకోవాలి. పేనోవ్ అనాలి. పేనోవ్ అంటే మనకి ఇక్కడ గేట్వే ఓపెన్ అవుతుంది, గేట్వే అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి పే అనాలి. బేసిక్గా రిమార్క్స్ అడుగుతున్నారనమాట, మనం ఫీజు అని చెప్పేసి ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే మరి ఏ పోస్ట్కి అప్లై చేస్తుంటే ఆ పోస్ట్ కూడా అక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ మన గెయిల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించినటువంటి ఏదైతే ఓపెన్ అయిందనమాట, బిల్డింగ్ నేమ్, అడ్రస్, జిప్ కోడ్ అని అడుగుతున్నారు. కిందకైతే రావాలి. ప్లీజ్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. అప్లికేషన్ ఏ నేమ్ అయితే ఇచ్చారో అడ్రస్, పిన్ కోడ్, సిటీ, స్టేట్ అడ్రస్, ఫోన్ నెంబర్ అనమాట, సెంటర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ కోసం అనమాట. మీరు అక్కడ ఏదైతే నేమ్, అడ్రస్ ఎంటర్ చేశారో అవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. కిందకి వచ్చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీ అన్నీ ఇచ్చారు. 200 ఫీజు అయితే వస్తున్నది. జనరల్ క్యాండిడేట్స్కి ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మేక్ పేమెంట్ అనాలి, కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్లస్ ఫీజ్ పే చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ డేట్, మీరు ఏ రోజు పే చేస్తే అదే రిసిప్ట్ నెంబర్, అమౌంట్, పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయింది ఏంటనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఈ 3 కూడాను డిక్లరేషను. ప్లస్ మీరు కనుక గవర్నమెంట్ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ లేదంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో కనుక మీరు ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకొని ఇది టిక్ ఆన్ చేసుకోవాలి, లేదనమాట. అలాగే ఇన్ కేస్ ఆఫ్ మై ఎంప్లాయ్మెంట్ ఇస్ గవర్నమెంట్ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ పిఎస్యూ ఐ విల్ ప్రొడ్యూస్ ఎన్ఓసి, మీరు ఆ యొక్క వాటిలో జాబ్ చేస్తూ ఉంటే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పేసి డిక్లరేషన్ అనమాట. ఇదైతే జనరల్ డిక్లరేషన్, అన్నీ మనం ప్రాపర్గా ఎంటర్ చేసామని చెప్పేసి సేవ్ అండ్ ప్రొసీడ్ అని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిషన్ అని ఉందన్నమాట. ఫైనల్ సబ్మిట్ చేసుకుంటే ప్రివ్యూ చూసుకొని సరిపోతుంది అనమాట. ఇంకేదైనా ఈ కాలమ్స్లో కనుక మీకు ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఆ యొక్క ట్యాబ్స్ మీద క్లిక్ చేసి ఆ కాలమ్స్ని అయితే ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే లాగిన్ అయిపోయి ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని అలాగే ఎన్ని పోస్టులకైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు.